లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రేణు దేశాయ్ తెలుగు వారికి పరిచయం చేయాల్సిన పనిలేని వ్యక్తి. మోడలింగ్ రంగం నుంచి నటిగా వెండితెరపై అడుగుపెట్టి ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుంది. అకీరా ఆద్యలు జన్మించిన అనంతరం వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. తర్వాత అకీరా ఆద్యలతో పూణేలోనే నివసిస్తోంది. బాధ్యతాయుతమైన తల్లిగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. అంతేకాకుండా అకీరా ఆద్యలు వీలైనప్పుడల్లా తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి సందడి చేస్తూనే ఉంటారు. తాజాగా తండ్రి పిల్లల అనుబంధం గురించి రేణు దేశాయ్ పలు విషయాలను తన అభిమానులతో పంచుకున్నారు. రేణు దేశాయ్ తెలుగు నేలను విడిచిపెట్టినా కానీ తెలుగింటితో ఉన్న బంధాన్ని అనుబంధాన్ని విడిచిపెట్టలేదు. తన ప్రేమని అభిమానాన్ని తరచుగా ప్రకటిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ ధర్మం గురించి పలు సమస్యల గురించి ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా రేణు దేశాయ్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన అంశాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తనయుడు అకీరా నందన్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లిన విషయం గురించి మాట్లాడింది. పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసికి అకీరా ఆద్యతో కలిసి రేణు దేశాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అకీరాకు ఆధ్యాత్మిక వైపు ఆసక్తి పెరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు అని అకీరా చెప్పారు. అప్పుడు నువ్వు కూడా నాన్నతో కలిసి వెళ్ళు, అక్కడ నీ ప్రయాణం ఈజీగా ఉంటుందని చెప్పాను. కావాలంటే మళ్ళీ మనమందరం కుంభమేళాకు వెళ్దామని చెప్పినట్లు గుర్తు చేసుకుంది రేణు దేశాయ్. అంతేకాదు ఇటీవల తమిళనాడు, కేరళలోని వివిధ ఆలయాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో అకీరా వెళ్తాను అంటే సరే అనే అన్నా. ఎందుకంటే పవన్ మంచి తండ్రి, తన పిల్లలను ఎంతో ప్రేమగా కేరింగ్ గా చూసుకుంటారు. కనుక తండ్రి దగ్గరకు పిల్లలు వెళ్తా అంటే నేను వద్దు అని ఎందుకంటాను, వెళ్ళమనే చెప్తాను అని పవన్ పై ప్రశంసల వర్షం కురిపించింది రేణు. తండ్రి పిల్లలు ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటానని ఆయనతో పిల్లలు కలవడం తనకు ఓకే చెప్పింది రేణు. అంతేకాదు తన జాతకంలో రాజకీయంలో ఎంట్రీ ఉందని, తనకు బీజేపీ అంటే ఇష్టం కనుక ఎప్పుడైనా రాజకీయాల్లో అడుగు పెట్టాలని కోరుకుంటే బీజేపీలోనే జాయిన్ అవుతానని చెప్పింది రేణు.